నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను స్వప్న. సూర్యాపేట జిల్లా పాలకవీడు పోలీస్ స్టేషన్లో అసలేం జరిగింది? జీటీవీటీఎస్ ఆఫీస్ నెంబర్కి కిలాడీ లేడీ హెచ్చరికని వాట్సాప్ చేసిన 12th బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ నాగేందర్. అసలు ఈ హెచ్చరికని నిజంగానే పోలీసు వారు విడుదల చేశారా, లేక నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ స్వయంగా తానే తయారు చేయించాడా? కిలాడీ లేడీ సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసుకుని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న మహిళ. న్యూడ్ వీడియో కాల్ చేసి అన్నీ రికార్డ్ చేస్తుంది, తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. యువతను టార్గెట్ చేసి వాళ్లను బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఆమె మీద ఉన్న కేసులు క్రైమ్ నెంబర్తో సహా విడుదల చేసిన పోలీసులు. 1వ క్రైమ్ నెంబర్ 250/2022, 2వ క్రైమ్ నెంబర్ 7/2021, 3వ క్రైమ్ నెంబర్ 62/2021, 4వ క్రైమ్ నెంబర్ 157/2021, 5వ క్రైమ్ నెంబర్ 31/2022, 6వ క్రైమ్ నెంబర్ 169/2021, 7వ క్రైమ్ నెంబర్ 63/2022, 8వ క్రైమ్ నెంబర్ 228/2022, 9వ క్రైమ్ నెంబర్ 271/2022, 10వ క్రైమ్ నెంబర్ 45/2022, 11వ క్రైమ్ నెంబర్ 109/2022, 12వ క్రైమ్ నెంబర్ 384/2022, 13వ క్రైమ్ నెంబర్ 64/2022, 14వ క్రైమ్ నెంబర్ 41/2022, 15వ క్రైమ్ నెంబర్ 168/2021. యువత, ఉద్యోగులను టార్గెట్ చేస్తూ తన దందా కొనసాగిస్తున్న ఈ మహిళ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారి హెచ్చరిక. ఇది నిజంగానే పోలీసు వారి హెచ్చరికనా, లేక నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ కట్టుకథనా? తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునేటువంటి జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. అటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2 మహిళా మంత్రులైనటువంటి కొండా సురేఖ, సీతక్క సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, ఎదుర్కొంటున్న సమస్యలను సమ్మక్క సారక్కలాగా కష్టాలు తీరుస్తారా, లేక గాలికి వదిలేస్తారా? మహిళలకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్యాయానికి గురైన పేదవారి పక్షాన నిష్పక్షపాతంగా గలమెత్తి మాట్లాడడమే మా ఈ జీటీవీటీఎస్ గంగా ప్రవాహం లక్ష్యం. 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ పంపిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో అసలేముంది? త్వరలో మీ జీటీవీటీఎస్ గంగా ప్రవాహంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.